సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం 47వ డివిజన్లో కైట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కనిపించని దారం ఎగిరే గాలిపటాన్ని కంట్రోల్ చేస్తుందని, అలాగే ప్రతి ఒక్కరూ తమ ప్రతిభ పదును పెడితే గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించగలుగుతారని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని 6,000 నుండి 10,000 రూపాయలకు పెంచడం పట్ల రైతులకు శుభాకాంక్షలు తెలియజేసిన సంధ్యారాణి ఇందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండగ అంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, గోదావరిఖని పట్టణంలో కావచ్చు, అన్ని కుటుంబాలు ఇవాళ ఉదయం లేస్తే ఎంతో బిజీగా ఇటు కార్మికులు కావచ్చు, ఇటు రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతిరోజు నిత్యం కూడా బిజీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అన్ని కుటుంబాలు సంక్రాంతి పండగ పూట ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా స్థిరపడ్డా కూడా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి అన్ని కుటుంబాలు ఐక్యతతోటి ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఈ పట్టణంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా కుటుంబాల మధ్య ఉమ్మడి కుటుంబాల యొక్క విలువల్ని, ఐక్యతని తెలిపేటువంటి పండగ ఇది. మరి ఈ పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఐక్యతతోటి పండగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆకాంక్షిస్తూ ఈ కైట్ ద్వారా సమాజానికి ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ చిన్ని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటాన్ని ఈ చిన్ని దారం హ్యాండిల్ చేస్తూ ఉన్నదంటే సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, అనేక అవకాశాలు మనకు వస్తాయి అనేటువంటి ఒక మంచి సమాజానికి, యువకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మరి యువకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు బాలకిషన్ తమ్ముడు ఈ రకంగా ఫెస్టివల్ని, కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం, ఇందులో యువకులందరినీ, మహిళలందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం చాలా శుభపరిణామం, సంతోషం. అందరూ కూడా ఇలాంటి యువకులని ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఎప్పుడు ఇలాగే అందరూ సంతోషంగా పండుగల్ని జరుపుకోవాలి. అనేక అవకాశాలు మనకు వస్తాయి, వాటిని అందిపుచ్చుకొని తప్పకుండా ముందుకు నడవాలని, అన్నిట్లలో విజయాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేణుకుట్ల నరేందర్, బూడిద హర్ష, రాజ్యలక్ష్మి, స్వాతి, మోనిక, హేమ, సాయికృష్ణ, వంశీ, శివ, మణి, ప్రదీప్, సందీప్, రాము, సంపత్, కుమార్, నవీన్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.